హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు చేసినన్ని విభిన్నమైన పాత్రలు బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ చేసి ఉండరు. అందులో పౌరాణిక పాత్రల గురించే మనం అందరూ అనుకుంటాం, కానీ అందులో భీష్మ గురించి గొప్పగా చెప్పుకుంటాము, బృహన్ల గురించి తరచుగా మాట్లాడుకుంటుంటాం. అయితే సాంఘిక చిత్రాల్లో కూడా ఆయన అంతే హుందాగా నటించినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నా అందులో ప్రధానమైనటువంటి సినిమా బడిపంతులు. రామారావు గారి కెరీర్లోనే సాహసవంతమైన ప్రయత్నాలలో అది ఒకటి. నిజంగా అది ఆణిముత్యమని చెప్పుకోవచ్చు. అంతవరకు తను పోషించిన పాత్రలకు భిన్నంగా పూర్తి సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రాన్ని రామారావు గారు వంటి కమర్షియల్ హీరో చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఎస్వి రంగారావు, గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయవలసిన ఒక సాధారణ బడిపంతుల పాత్ర అది. రామారావు గారి వంటి అందగాడు ఏరికోరి ఆ మధ్య వయస్కుడి పాత్ర పోషించి మెప్పించారు. తెలుగులో తయారైన బడిపంతులు, హిందీలో తీసిన బగాబన్, కన్నడంలో వచ్చిన బడిపంతులు, మలయాళంలో రూపుదిద్దుకున్న స్కూల్ మాస్టర్ చిత్రాలకు మూలం ఒక్కటే. మధూలర్ అనే రచయిత మరాఠీలో రాసిన నవల కన్నడంలో రూపొందించబడిన బడిపంతులకి దర్శకత్వం వహించడమే కాకుండా టైటిల్ పాత్రను బిఆర్ పంతులు పోషించారు. ఆ చిత్రానికి పుట్టన్ కనగల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయనకి ఈ చిత్రకథ బాగా నచ్చి సినిమాలో అనవసర సన్నివేశాలు తొలగించి తనకు నచ్చినవి కొన్ని జోడించి మలయాళంలో స్కూల్ మాస్టర్ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఆ సినిమానే తెలుగులో బడిపంతుల పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి. రామారావు గారితో తీసిన ఏకైక చిత్రం బడిపంతులు. ఒకసారి దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరు వెళ్లి చెన్నై తిరిగి వస్తున్నప్పుడు విమానంలో ఆయన పక్క సీటు పుట్టన్నదే. అప్పటికి పిసి రెడ్డి 3 చిత్రాలకు దర్శకత్వం వహించారు. మంచి కథతో వస్తే డేట్స్ ఇస్తానని రామారావు గారు ఆయనకు మాట ఇచ్చారు. మాటల మధ్యలో ఈ విషయాన్ని పుట్టన్నకు చెప్పారు. స్కూల్ మాస్టర్ చిత్రం గురించి చెప్పి, ఆ సినిమాకు మీరు తెలుగులో తీయచ్చు, అయితే ఇందులో ప్రధాన పాత్ర గుమ్మడి గారు, రంగారావు గారు వేస్తే సరిపోదు, రామారావు గారిని ఒప్పించగలిగితే కథ పండుతుంది అన్నారు పుట్టన్న. ఆ కథ చెప్పమన్నారు పిసి రెడ్డి. విమానం చెన్నై చేరుకునే లోగానే కథ మొత్తం చెప్పారు పుట్టన్న.